హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి డే 12లో ఉన్నామండి. సో డే 12కి వచ్చేసాం. సో ఇంకా మన టైం టేబుల్ ఉండేది 3 డేసే. సో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి ఈ డేతో రీజనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయండి. నేనైతే అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా కవర్ చేయకపోతే మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఏ ఏ కాన్సెప్ట్ ఆర్ ఏ టాపిక్ కవర్ చేయలేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజుతో డే 12తో రీజనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అర్థమెటిక్ అవి మిగిలి ఉంటాయి. సో డే 13 నుంచి అవి కవర్ చేద్దాం, ఓకేనా. సో ఇంకా ఈ రోజుతో రీజనింగ్ అయిపోతుందండి. రేపు నుంచి రీజనింగ్ టాపిక్ ఏమి ఉండదు. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఈరోజు టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డే 12 ఈరోజు టార్గెట్స్ వచ్చేసి రీజనింగ్ అండి. పజిల్స్ అంటే ఇది కొంచెం టైం టేకన్ అండి, బట్ టైం ఉండి మీరు కనుక చేస్తే సింపుల్గానే ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే వన్ మార్క్ నుంచి మనకి 3 మార్క్స్ వరకు అడగచ్చు. లైక్ డేటా ఇంటర్ప్రిటేషన్ లాగా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే అలా కాదు, బట్ అలాంటి క్వశ్చన్స్ అనమాట. అంటే ఇక డేటా ఇచ్చి మనకి ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అలా చేయమంటారు కదా. సో అలా ఇచ్చేసి కొంతమంది కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి మనకి ఇది అంటే లైక్ ఇప్పుడు మనకు ఒక టీం తయారు చేయాలనుకోండి. సో 1 ఉంటే 5th పర్సన్ ఉండరు, లైక్ అలా ఇచ్చేసి అలా ఒక టీం క్రియేట్ చేయమని అడుగుతారు. సో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఓకేనా. సో అలాంటివి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కొంచెం టైం టేకెన్. మీకు లాస్ట్లో టైం ఉందనుకుంటే చేసుకోవచ్చండి. నాకు తెలిసి మినిమం 1 మార్క్ వస్తుంది. సో 1 to 2 మార్క్స్ రావచ్చు. ఇన్ కేస్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమండి, వస్తే రావచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి పర్సంటేజెస్ అండి. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ 1 to 2 మార్క్స్ వస్తాయి. సో మెన్సురేషన్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో 1 to 2 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రాటజిక్ జీకే నుంచి క్యాపిటల్స్ అండి. అంటే మన ఇండియా క్యాపిటల్ ఏంటి, ఆర్ నెక్స్ట్ యుఎస్ ఇవి ఉంటాయి కదా, వాటికి క్యాపిటల్స్ ఏంటి, మనకి ఏంటంటే ఢిల్లీ కదా. సో ఇలాంటి క్యాపిటల్స్ ఏంటి, ప్యారిస్ క్యాపిటల్ ఏంటి, సో ఇలాంటివన్నీ అడగడానికి ఛాన్స్ ఉందండి. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు కవర్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ వరకు చూసుకోండి. సో సరిపోతుంది క్యాపిటల్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి ఢిల్లీ సుల్తాన్లు. సో ఢిల్లీ సుల్తాన్లు అండి. హిస్టరీ నుంచి ఢిల్లీ సుల్తాన్ల నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు మీకు టైం ఉంటే కవర్ చేయండి, ఎందుకంటే 1 మార్కే కాబట్టి. మీకు టైం ఉందంటే కవర్ చేసుకోండి, లేదంటే లీవ్ ఇట్. 1 మార్కే కాబట్టి మీ ఇష్టం అండి, వదిలేయాలని కూడా వదిలేసుకోవచ్చు. అధికార భాషలో అండి. భాష అంటే ఎవరు ఎక్కడ ఏ భాష వాడతారు, వాళ్ళ భాష ఏంటి, అంటే లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ ఏంటి. సో ఇది కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా చూసుకోండి, ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్ పిక్ చేసుకొని మీరు డైలీ ప్రిపేర్ అవుతున్నారు కదా. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇదైతే కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయాలి కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ కూడా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా ఏమన్నా మీటింగ్స్ జరిగాయా, వీటిని ఏమంటారు, మీటింగ్స్ జరిగాయా అంటే సమ్మిట్స్, నీతి ఆయోగ్ సమ్మిట్స్, G20 సదస్సు ఇలాంటివి అంటారు కదా. నీతి ఆయోగ్ సదస్సు ఏమంటారు, సమ్మిట్స్ కానీ మీటింగ్స్ కానీ జరుగుతాయి కదండి. సో అలాంటివి నీతి ఆయోగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం చూసుకోండి. అంటే ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ముందు ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఇయర్లో ఎక్కడ జరిగింది, నెక్స్ట్ టైం ఎక్కడ జరుగుతుంది, బిఫోర్ ఎక్కడ జరిగింది. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్.
మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్ కంపల్సరీ మార్క్ టెస్ట్ రాయాల్సింది, వాటి గురించి అనాలిసిస్ చేయాల్సిందే. సో చాలా ఇంపార్టెంట్ అండి. మీకు దీనివల్ల నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, టైం మేనేజ్మెంట్ వస్తుంది అండ్ మీరు ఎక్కడ రాంగ్స్ చేస్తున్నారో తెలుస్తుంది, ఎన్ని రాంగ్స్ చేస్తున్నారో తెలుస్తుంది, మీ రాంగ్స్ ఎక్కువ ఉంటే వాటిని ఎలా డిక్రీజ్ చేయాలో తెలుస్తుంది. సో దానివల్ల మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది మార్క్ టెస్ట్ రాసిన తర్వాత అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేయడం అంటే నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది, బట్ ట్రై చేస్తున్నాను. నేను కూడా చేయలేకపోతున్నానండి, నిజమే చెప్పాలి కదా. సో నేను కూడా కొంచెం అనాలిసిస్ చేయాలంటే కొంచెం అనాలిసిస్ చేయాలా అన్నట్టు ఉంటుంది. బట్ అంటే చేస్తున్నాను, బట్ సగం చేస్తున్నాను, సగం మళ్ళీ చేద్దామని వదిలేస్తున్నాను. సో అలా కాకుండా మీరు కంప్లీట్గా చేయండి, నాలాగా ఉండకండి, నాలాగా నెగ్లెక్ట్ చేయకండి. సో మీరు అనేది కంప్లీట్గా అనాలిసిస్ అనేది కంప్లీట్గా చేయండి. సో మీకు ఎగ్జామ్లో మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో డే 12 టార్గెట్స్ వచ్చేసి పజిల్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, క్యాపిటల్స్, ఢిల్లీ సుల్తాన్లు, అధికార భాష అంటే రీజనల్ లాంగ్వేజెస్, కరెంట్ అఫైర్స్ ఎనీ 5 టాపిక్స్, నీతి ఆయోగ్, మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్. ఓకేనా. సో ఇంకా మన టైం టేబుల్ ఇంకా బ్యాలెన్స్ ఉండే 3 డేసేనండి. సో ఈ 3 డేస్ కంప్లీట్ అయిపోతే మన టైం టేబుల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మీకు అనేది నేను చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఏమైనా సజెషన్స్ కావాలా, ఆర్ ఇంకేమైనా టాపిక్స్ కవర్ చేయాలా, అంటే లాస్ట్ మినిట్లో ఏ టాపిక్స్ మీరు కవర్ చేయాలనేది చెప్పాలా, లాస్ట్ మినిట్ టాపిక్స్ ఉంటాయి కదండి, లాస్ట్ మినిట్లో కవర్ చేయాల్సిన టాపిక్స్. సో అవి ఏమన్నా వాటి గురించి ఏమైనా వీడియో చేయాలా, సో ఇలాంటివి ఏం కావాలో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.